శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం 'కుబేరా' జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక పాన్ ఇండియా సినిమా కావడంతో నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా 'కుబేరా' సినిమాను నిర్మించారు. థియేట్రికల్ బిజినెస్ వచ్చేతలకి తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 5.5 కోట్లు, ఓవర్సీస్లో 8.5 కోట్ల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలకు జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 66 కోట్ల రూపాయల షేర్ను, 132 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. 7 రోజులకు గాను ఇండియా వైడ్గా కలెక్షన్లను చూసుకున్నట్టయితే తెలుగులో 48 కోట్లు, తమిళంలో 18 కోట్లు, కన్నడలో 4 కోట్లు, హిందీలో 2 కోట్లు, కేరళలో 1 కోటి రూపాయలను రాబట్టింది. దీంతో ఈ చిత్రం 7 రోజులకు గాను ఇండియా వైడ్గా 73 కోట్ల రూపాయల నెట్ను, 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును అందుకుంది. ఓవర్సీస్లో మొదటి నుంచి మంచి వసూలును రాబట్టిన ఈ చిత్రం 8 రోజులకు గాను అక్కడ 27.5 కోట్ల వసూలును రాబట్టింది. ఇక ఈ మూవీ 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా రిలీజ్ కావడంతో ఈ మూవీపై కొంత ఎఫెక్ట్ అనేది పడింది. తెలుగులో 23.75% ఆక్యుపెన్సీ, తమిళంలో 17.45%, హిందీలో 10.22% ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఇక 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.1 కోట్లు, తమిళంలో 37 లక్షలు, కన్నడలో 20 లక్షలు, హిందీలో 30 లక్షల చొప్పున మొత్తం ఇండియా వైడ్గా 3 కోట్ల రూపాయల వసూలును రాబట్టింది. దీంతో 8 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 81.5 కోట్ల గ్రాస్ వసూలును, ఇక ఓవర్సీస్లో వచ్చిన 26.5 కోట్ల వసూలును కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. మరి చూద్దాం ఈ మూవీ కన్నప్ప ఎఫెక్ట్ నుండి లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో.